హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను సెయింట్ మాథ్యూ లూథర్ చర్చ్కి అయితే వచ్చేసి ఉన్నామండి. ఈరోజు నేనైతే ఈ చర్చికి రాగల కారణం ఏమిటంటే, ఈ చర్చి ఎవరు నిర్మించారు, ఎన్ని సంవత్సరాలు అయింది అని ఫుల్ డీటెయిల్స్ నేనైతే ఈ వీడియోని మీకైతే తెలియచేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చర్చి లోపల ఆవరణలో మనం వచ్చి ఉన్నామండి. సైడ్కి చూస్తే ఫంక్షన్ హాల్ అండి, చర్చి లోపల చూస్తున్నాము. ఇప్పుడైతే మనం చర్చి లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మెయిన్గా చూస్తే క్రిస్మస్ ట్రీ ఉంది. క్రిస్మస్ అప్పుడైతే అసలు ఎంత బాగుంటుందంటే ఇక్కడ లొకేషన్ చాలా బాగుంటుంది. అక్కడ ఇక్కడ లవ్ యూ జీసస్ అని కూడా రాసి ఉందండి, చూడొచ్చు. ఇప్పుడైతే మనం చర్చికి సంబంధించి చూస్తున్నాం. హలో అండి, ఇందాక నేను చెప్పాను కదా సెయింట్ మాథ్యూస్ లూథర్ చర్చ్ అని. ఈ చర్చి వచ్చి 1905వ సంవత్సరంలో పునాది అయితే వేసి ఉన్నారండి. అలాగే ఈ చర్చి ఎప్పుడు పూర్తయింది, ఎవరు కట్టించారన్నది నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు అండి, వెస్ట్ ప్యారిస్ చర్చ్ అనమాట ఇది. ఇంకా డీటెయిల్స్ అయితే మనం పైన చూస్తున్నాం కూడా. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వచ్చి 1957లో జరుపుకొని ఉన్నారండి. అలాగే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ వచ్చి 1981లో అయితే ఇక్కడ జరుపుకొని ఉన్నారు. ఇక్కడ రాసి ఉన్నారు కూడా మనం చూడవచ్చు. ఇక్కడైతే డ్రిల్స్ మీద డైమండ్ జూబ్లీ సందర్భంగా అయితే ఇక్కడ నమోదు చేయబడిందండి. ఇలాగా 1980లో చూస్తున్నాం మనం కూడా. అలాగే ఇప్పుడైతే మనం పరిశుద్ధ స్థలంలోనికి వెళ్దాము. ఇప్పుడైతే నేనైతే ఆలయం లోపలికి వచ్చి ఉన్నాను. మీరు కూడా చూడొచ్చు. ఇటు సైడ్ అయితే విశ్వాసులైన వారు, భక్తులైన వారు కూర్చుంటానికి కూడా బెంచెస్ అయితే ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నారండి ఇక్కడ ఆలయం లోపల. అలాగే ఆలయంలో గ్లాస్ పెయింటింగ్ కూడా ఉందండి, చూడొచ్చు. ఆలయం ఎంత విస్తారంగా ఉందో మీరు చూస్తున్నారు. ఆలయం నిర్మాణం అయితే చూసారా, నాకైతే నిజంగా పైన చూస్తుంటే ఆనాటి కాలంలో నోవాహు గారు ఓడే గుర్తొచ్చిందండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే కట్టడం కూడా అంత చక్కగా అద్భుతంగా ఆనాటి కాలంలో కట్టబడి ఉన్నారండి. అట్టి జ్ఞానం కూడా దేవుడు దయచేసిందనండి నిజంగా. అలాగే ఇటు సైడ్ కూడా మన ఆలయం లోపల చూస్తున్నాం. ఇటు సైడ్ కూడా గ్లాస్ పెయింటింగ్ ఉందండి, చూడొచ్చు. చాలా అందంగా ఉంది. ఇప్పుడైతే గ్లాస్ పెయింటింగ్ అయితే యేసుప్రభు వారి చిత్రం అయితే ఇక్కడ పెద్ద కిటికీ ఉందండి, ఇక్కడ చూస్తున్నాము. అయితే ఇక్కడ మిగతా 2 డోర్స్ తీయటం వల్ల చిత్రాన్ని మనం కంప్లీట్గా చూడలేకపోతున్నాం. కానీ ఎంత అందంగా ఉంది యేసుప్రభు వారిది, చూసారా. ఇదిగో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని వచనమును బట్టి ఇది నిజంగా ఎంత అందంగా ఉందండి. యేసుప్రభు వారి దగ్గర గొర్రెపిల్ల ఉండటం కానీ, యేసుప్రభు వారి గొర్రెపిల్లని ఎత్తుకోవడం కానీ చాలా అందంగా ఉంది. అసలు ఈ గ్లాస్ పెయింటింగ్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఆలయం లోపలైతే మనం వెళ్తున్నామండి, చూడొచ్చు. ఇక్కడ ఫ్లవర్ వాజ్ కూడా ఉంది. ఇదైతే ఆలయం లోపల ఇంకొక ద్వారం వైపు అండి. ఇటువైపు కూడా సిట్టింగ్ కూర్చుంటానికి ఉంది. ఇప్పుడైతే మనం ఆల్టర్ వైపు వెళ్తున్నాము. అలాగే ఇక్కడైతే మన త్రిత్వం గురించి ఇక్కడ ఉంది, చూస్తున్నారా. అలాగే ఆలయంలో ఇటు సైడ్ మీలో ఎంతోమందికి ఈ బర్డ్ గురించి తెలుసు? ఎందుకంటే ఈ బర్డ్ ఒక త్యాగానికి గుర్తండి. నిజంగా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు. అలాగే కింద అయితే చూస్తున్నాం పెయింటింగ్ కానీ, ఆ కాలంలో అసలు నిజంగా ఎంత బాగుందో అండి అసలు స్పెషల్గా. అలాగే ఈ బర్డ్ గురించి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే దాని చరిత్ర కూడా యేసుప్రభు వారికి త్యాగానికి గుర్తుగా నిదర్శనంగా అక్కడ పెయింటింగ్లు ఉంచారండి ఆ బర్డ్ని. ఇదైతే ఆల్టర్ వైపు మనం చూసాము. ఇటు సైడ్ అయితే చూడొచ్చు ఆల్టర్ వైపు కూడా. ఇక్కడ కూడా యేసుప్రభు వారి చిత్రం ఉంది, చూస్తున్నాము. ఇదంతా ఆల్టర్ వైపు అండి, బలిపీఠం వైపు చూస్తున్నాము. అలాగే ఇటు సైడ్ కూడా ఇంకొక డోర్ ఉంటుంది వెళ్ళటానికి విశ్వాసులైన వారు.
ఇదంతా ఆలయం అండి, చూస్తున్నారా. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఇదొక ఇంకో గ్లాస్ పెయింటింగ్. ఇదైతే నాకు ప్రకటన గ్రంథము 3:20 వచనం గుర్తొస్తుందండి. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చొని తట్టుచున్నాను. ఆ వచనం అయితే నాకు గుర్తొస్తుంది నిజంగా. ఎంత అందంగా ఉందో అసలు. పెయింటింగ్ అయితే చక్కగా ఉందండి, అసలు మాటలు రావటం లేదు. అలాగే మిగతా నా నెక్స్ట్ వీడియోలో అయితే ఈ చర్చి హిస్టరీ ఎవరు నిర్మించారన్నది కూడా మీకు చెప్తానండి. తప్పకుండా మిస్ అవ్వకుండా నా